ఏంటంటే ఆయన ఎందుకు పుట్టాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. గల్తీలకు రాసిన పత్రిక తీసుకున్నాడంటే 4వ అధ్యాయం 4-5 వచనాలు చదివినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపినాడు. అంటే కాలం పరిపూర్ణం. ఇది ఎప్పుడు కాలం పరిపూర్ణ అవ్వకముందే యెషయా ప్రవక్త ద్వారా మనకి కుమారుడు అనుగ్రహింపబడని చెప్పాడు. ఆయన ఎవరంటే ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానానికి అధిపతి అని చెప్పేసి చాలా పేర్లు బిరుదులు ఇచ్చారు. ఇమ్మానుయేలు అని పేరు కూడా పెడతారని కూడా ఇచ్చారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని. ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్తంగా అంగీకరించారో వాళ్ళందరికీ ఏ సమయంలో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ తన కుమారుణ్ణి మానవ రూపుగా కన్యక గర్భవతి ఆమె కుమారుని కని ఆయనకి యేసు పేరు పెట్టింది. యేసు అనగా రక్షకుడు. దేని కొరకు రక్షకుడు అంటే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించేవాడు. మనకి చాలా వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వవేదం, సామవేదం, 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలలో ఒక వేదంలో ఏం చెప్పుకుంటే ఏంటంటే, సర్వపాప పరిహారార్థే రక్త పురోక్షణం, తన రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అని చెప్పారంటే ప్రతి మనిషి యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ప్రతి మనిషి యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఏంటంటే ఎడ్లీ మేకల కోడి దూడల రక్తం కాదు, కానీ పరిశుద్ధుడు మన కొరకు మానవ రూపుగా దేవుడే సర్వ మానవాళి పాపాల కొరకు ఆయనే మానవ రూపుగా వచ్చి ఈ లోకంలోని ఆయన త్యాగం చేయాలి. ఏంటి? తన రక్తాన్ని, తన ప్రాణాన్ని. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. విమోచన క్రయధనం అంటే పూర్వం ఏం చేస్తారంటే ఏదైనా పాపం చేస్తాం అనుకోండి, దేవునికి వ్యతిరేకంగా కానీ ధర్మశాస్త్రానికి ఏదైనా వ్యతిరేకంగా కానీ మనం పాపం చేసిన ఎడలా, ఏదైనా పాపం అని మనకు తోచిన ఎడలా వాళ్ళు ఏం చేస్తారంటే 2 దువ్వ పిల్లలు కానీ గొర్రెపోతులు కానీ ఏదో బలించి ఆ పాపాన్ని కడుపుడు అది ప్రాయశ్చిత్తం జరిగేది. అయితే దానివల్ల మనుషులకు పాపం అనేది పోలేదు. దేవుడు ఆలోచించాడు ఒక పరిశుద్ధుడు రక్తం దాచాడు. ఆ పరిశుద్ధుడు ఎలాంటి వాడు ఏంటంటే మనుష్య సంపర్కం వల్ల పుట్టినవాడే ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన పుట్టాలి. ఈ కన్యక ఎలాంటిదంటే అప్పటికే ఆమెకి ప్రదానం చేయబడింది. యోసేపు అనే వ్యక్తి ప్రదానం చేసిన తర్వాత ఎవరైనా సరే గర్భవతి అయిందని ఎవరైనా అంగీకరిస్తారండి. మన ప్రదేశాల్లో ఎలా ఉందో తెలియని అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అయితే ఎవరికైనా సరే ప్రదానం చేయబడిన తర్వాత ఏదైనా తేడా జరిగిందని తెలిస్తే ఆమె ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపుతారు. ప్రభు దూత వచ్చి అని చెప్పింది, నీవు గర్భవతి కుమారుని అంటావు, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని చెప్పినా సరే ఆమె మిక్కిలి భయపడింది. అక్కడ ఉన్న పరిస్థితులకు ఆమె భయపడింది. అయినా సరే తర్వాత ధైర్యం తెచ్చుకుని శుభవచనం వింటూ దేవదూతే నాకు చెప్తుంది అని చెప్పి ఆలోచించుకొని ఆమె ధైర్యం తెచ్చుకొని మొత్తానికి అంగీకరించింది. ఆమె ధన్యురాలైంది. ఆమె గర్భవతి శిశువుగా ఆయన ప్రవేశించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళి పాపాల కొరకు వారి పాపాలు తీరుగు. అందుకే చాలా వేదం లేదు. జ్ఞానికాన్ని పాపాన్ని కాలుతాన్ని పుష్పాలించిన పాపోహం పాపకర్మాల పాపాత్మ పాప సంఘం త్రాహిమాత్మదేవ సరదాగత వత్సల అన్యదా శాసనాస్తి కవ్యాలు శాసనం మవాట. ఎన్నో రకాలుగా మన వేదాల్లో ఉన్న సంస్కృత పదాలు చదువుతుండగానే వాటి అర్థం కానీ భావం కానీ మనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పండితుడి దగ్గరికి వెళ్ళినా సరే ఇదే చదివి మీకు అభిషేకం అనేది చేయాలి తప్పనిసరిగా. వాళ్ళు చదివేది యేసుక్రీస్తు గురించే చదువుతారు. అంతేకాకుండా ఓం కన్యాసుకాయ నమః, ఓం పంచగాయ నమః, ఓం దక్షిణ హస్తాయ నమః, ఓం భూషసూయ నమః, ఓం ప్రజాపకాయ నమః అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. ఇవన్నీ ఎవరి గురించి చెప్పారంటే కేవలం యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఆయన మాత్రమే వృక్షానికి అంటే శివలానికి అంటే వృక్షానికి శిలువ వేయబడ్డాడు. ఆయన మాత్రమే పంచగాయ, ఓం కన్యాసుకాయ నమః, ఆయన మాత్రమే కన్యక. ఆయన వల్లే మనకి పాపం నుంచి విడుదల. అందుకని ఇప్పుడు పాపలను రక్షించడం కొరకు ఈ లోకంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చారు. గల్తీ 4:5 4వ అధ్యాయం 4-5 కాలం పరిపూర్ణమైన దేవుడు ఈ లోకానికి తన కుమారుడిని పంపాడు. ఇందు గురించే నీ పాపం కొరకు నా పాపం కొరకు తను రక్తం చిందించాడు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి శిలువలో ప్రతి పాపం కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఇప్పుడైనా సరే ప్రభు నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను నా పాపాల నుంచి నన్ను విడిపించాలి, నువ్వు
మనసులో ప్రార్థన చేసుకుంటే, ఒక అన్వేషణ చేస్తే, అన్వేషణ అనేది ఎలా జరుగుతుంది? దేవుడు ఎవరని ప్రశ్న వచ్చినప్పుడు మాత్రమే నువ్వు అన్వేషించడం మొదలు పెడతావు. అప్పుడే నీకు దేవుడు అనేది ఎవరన్నది తెలుస్తుంది. అస్తోమా సద్గమయ స్కూల్లో చదువుకున్నప్పుడు ఉండేది బోర్డు మీద, చిన్న స్కూల్లో అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనేది ఆ పదాలు ఉన్నాయి. వాటికి అర్థం మాకు తెలిసేది కాదు. అస్తోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాను సత్యంలోకి నడిపించు. తమస్సోమా జ్యోతిర్గమయ, తమస్ అనగా చీకటి, నేను చీకటిలో ఉన్నాను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, నేను చనిపోబోతున్నాను నన్ను బ్రతికి. అందుకే ప్రభువునందు నిద్రించిన వారు నిద్రిస్తారు కానీ చనిపోయిన ఎందుకంటే వారు చనిపోయిన తిరిగి లేస్తారనే విశ్వాసం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి ఎన్నో దినాలు లేచాడు? 3వ దినాలు. నువ్వు నేను కూడా క్రీస్తు నుండి ఎవరైతే విశ్వాసం ఇస్తారో వాళ్ళు చనిపోయిన బ్రతికిన ఉంటారు. అదే విశ్వాసం. మేము 5వ తరగతి 6వ తరగతి చదువుకున్నప్పుడు మా సోషల్ స్టడీస్లో ఏం చెప్పారంటే మా టీచర్స్, భూమి పల్లపరుపుగా ఉంది. పల్లపరుపు అంటే ఇది ఎలా ఉంది అలా ఉంది. రాను రాను ఏమైంది? భూమి గుండ్రంగా ఉన్నది. తర్వాత ఏమైంది? గోళాకారంగా ఉండి శూన్యంలో వేలాడుతుందని చెప్పి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ బైబిల్ గ్రంథంలో యోబు అనే ప్రవక్త ఏం చెప్పాడంటే, భూమిని శూన్యంలో వేలాడదీస్తున్నది నీవే కదా అని చెప్పాడు. సృష్టి రహస్యం తెలుసుకోవాలని ఇప్పటికీ కూడా 1% మాత్రమే సైంటిస్టులు తెలుసుకోగలరు, పూర్తిగా తెలుసుకోలేదు. అందుకే జ్ఞానం అనేది వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినదే జ్ఞానం. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును తమ హృదయంలో విశ్వసించి నాకు జ్ఞానం కావాలని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఏ జ్ఞానం వస్తుంది తెలిసింది? ఈ మానవ జ్ఞానంతో పాటు దైవికమైన జ్ఞానం వస్తుంది. అన్వేషణ చేయాలి మనిషి. నిత్యము మనం యాగాలు పూజలు ఇవన్నీ దేనికోసమండి? చనిపోతున్నామన్న ఉద్దేశంతో కదా. నేను చనిపోతే మళ్ళా నరకంలోకి వెళ్ళకూడదనే కదా. ఆ నరకాన్ని నుంచి తప్పించగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అందుకే మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. చెప్పండి ఒకసారి, ఎవరు అనుగ్రహింపబడ్డాడు? యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించున్నాడు, నశింపగా నిత్య జీవం పొందుకున్నట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయన వెలుగైంది, ఆయనలో వెలుగు. ఆ వెలుగు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఎంతమంది అయితే కూడుకుంటారో వారందరి జీవితాలను, కుటుంబ జీవితాలను ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ గ్రామాన్ని కూడా దేవుడు వెలుగుతో నింపాలని కోరుకుంటూ, గ్రామంలో ఉన్న పెద్దలు కూడా దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాట దేవుడు ఆమె